హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. మీరు చూస్తున్న కర్రీ వచ్చేసి వంకాయ, ఆనియన్స్, ఇగురు అండి. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా టేస్టీగా కనిపిస్తుందో. ఈ ప్రాసెస్ అంటూ ఎలా ఉంటుందో మీకు చూపించేస్తా. వంకాయలు అంటూ ఇట్లా చిన్నగా డైసెస్లు అంటూ కట్ చేసేసుకోవాలండి. మనం ఏ వంకాయనా వాడొచ్చండి. మనము తెల్ల వంకాయ వాడచ్చు, ఇలా ఏ వంకాయ కూడా వాడచ్చు. ఓకే అండి. ఇలా మనం వంకాయ కట్ చేసేసుకున్నాక చిన్నగా డైస్ ఆనియన్స్ అంటూ చాప్ చేసుకునేవి మనం యాడ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న ఆనియన్స్ అంటూ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. 1 బై 1 ఇంగ్రీడియంట్ అంటూ నేను చెప్పేస్తుంటానండి, మీరు చూసేసేయండి. అండ్ ఇలా కరివేపాకు. ఓకే అండి. మనకు టైం లేదు, ఫాస్ట్గా కుకింగ్ అంటూ అయిపోవాలి, తొందరగా కర్రీ అంటూ అయిపోవాలంటే ఇలా అంటూ చేసేసుకోవచ్చు అని. చూస్తున్నారు కదా, ఇలా చేసేసుకొని కొద్దిగా పెరుగు చారు చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేను కరివేపాకు, కొత్తిమీర అంటూ వేసేసుకున్నాను. ఓకే అండి. ఫస్ట్ ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే అండి. అలా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని ఉప్పు వేసుకుందాం, సాల్ట్. మీకు టేస్ట్కి తగినంత మీరు కర్రీ క్వాంటిటీని బట్టి ఉప్పు అంటూ వేసుకోండి ఫ్రెండ్స్. చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుందండి. కారం, మనం చిల్లీస్ కూడా యాడ్ చేసాం కదండి, మరి చిల్లీస్ మీరు క్వాంటిటీ చూసుకొని ఇది కారం కూడా వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మనం గరం మసాలా వేసేసుకుందాం. పసుపు వేసుకున్నాం, గరం మసాలా వేసుకుందాం. హోమ్మేడ్ గరం మసాలా అయినా ప్యాకెట్ గరం మసాలా అయినా వేసుకోవచ్చు. కొద్దిగా మిరియాలు అంటూ వేసాను. ఓకే అండి. ఇప్పుడు మనకు వింటర్ అంటూ స్టార్ట్ అయిపోయింది కదా, కొద్దిగా ఘాటు ఉంటేనే బాగుంటాయి అండి కర్రీస్. ఇలా వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటాయి. అంతే అండి. చూస్తున్నారు కదా, మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మనం ఒకసారి చేతితోనే కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, అలా మంచిగా అన్నిటికీ ముక్కలకు అన్నిటికీ మసాలా ఆనియన్స్ అన్నీ ఇలా మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ అంటూ యాడ్ చేసేసుకుందాం. ఓకే అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంటూ ఆయిల్ అంటూ వేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, కొద్దిగా మనం ఇప్పుడు ఇందులో వాటర్ అంటూ యాడ్ చేసుకుందాం. కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. అంతే. మీరు కడాయిలో చేసుకోవచ్చు, బాణీలో చేసుకోవచ్చు, నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్ కావాలంటే నేను కుక్కర్లో అంటూ చేసేసానండి. మనము కడాయిలో చేసి సిమ్లో పెట్టి చేసుకోవచ్చు అండి. ఇది కూడా సిమ్లోనే పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయిపోతుందండి. మనం అనుకున్న వరకు కర్రీ అంటూ అయిపోతుంది. ఓకే అండి. ఇలా 2 విజిల్స్ అంటూ వచ్చేస్తే కర్రీ అంటూ అయిపోయింది. అంటే ఇగురు అండి, మనము పక్కకు ఇలా పెట్టేసుకొని తినేయచ్చు. మనము ఫాస్ట్ కావాలంటే ఈ రెసిపీ అంటూ చాలా బాగా సూట్ అవుతుందండి. మంచిగా సెట్ కూడా అవుతుంది. వంకాయ ఇష్టపడేవారు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా వాటర్ అంటూ ఎక్కువ వేసుకోవద్దని మీరు చూస్తున్నారు కదా, వాటర్ ఎక్కువ వేసుకుంటే వాటర్గా ఉంటుంది. ఇలాగే గట్టిగా చేసేసుకొని ఇంకా మనం అన్నంతో పాటు తినేయచ్చు, రోటీతో కూడా తినేయచ్చు. చూస్తున్నారు కదండి, అలా అంటూ చేసేసుకొని తినేసామండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, నమస్తే.